హలో ఫ్రెండ్స్, నిన్న మీరు న్యూస్ గమనించుంటే కనుక GTA 6 అనేది అఫీషియల్ గా మళ్ళీ డిలే అయింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వచ్చింది. ఇది మనకి రాక్ స్టార్ గేమ్స్ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ లేదా x.com లోనైతే మనకి పోస్ట్ అయితే చేశారు. సో ఈ గేమ్ అనేది ఇప్పుడు అఫీషియల్ గా నవంబర్ 19, 2026 రిలీజ్ కాబోతున్నట్లయితే మనకి ప్రకటించడం అయితే జరిగింది. సో మనం రఫ్ గా గమనించుకుంటే కనుక ఇంకొక సంవత్సరం పాటు మనకైతే గేమ్ అయితే రానుంది. అంటే ఇంకొక సంవత్సరం పాటు కాలం అయితే ఉంది గేమ్ రావడానికి. అయితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, సో మా డెవలపర్స్ కి ఇంకొంచెం టైం దొరుకుతుంది గేమ్ ని ఇంకొంచెం పాలిష్ చేయడానికి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటి అంటే, జనరల్ గా మనకి ఏదైతే ఈ గేమ్ ఉంది కదా, ఈ గేమ్ అనేది మనకి ముందుగా కన్సోల్స్ లోకి వస్తుంది. ఆ తర్వాత మనకి పీసీ మార్కెట్ లోకి ఎంటర్ అయితే అవుతుంది. అయితే కన్సోల్స్ లో మనకు తెలిసిన కన్సోల్స్ ఏమున్నాయి, ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్. ఈ రెండు కూడా ప్రస్తుతం చాలా అంటే చాలా వాళ్ళ యొక్క కన్సోల్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటినైతే రీడిజైన్ అయితే చేసినాయి, కొత్త ప్రాసెస్ డిజైన్ అయితే చేసినాయి. లేటెస్ట్ గా మీరు న్యూస్ వినే ఉంటారు, నేను ఆల్రెడీ కవర్ అయితే చేసినది ఏంటంటే, ఎక్స్బాక్స్ AMD తో పార్ట్నర్షిప్ అయ్యి కొత్త ప్రాసెసర్ అయితే పర్టికులర్ గా ఎక్స్బాక్స్ కోసమే ఒక ప్రాసెసర్ ని డిజైన్ అయితే చేస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, GTA 6 లాంటి గేమ్స్ ని కూడా హ్యాండిల్ చేసే విధంగా అయితే ఈ ప్రాసెసర్ ని తయారు చేస్తుందని చెప్పి. సేమ్ అదే పక్క మనకి ప్లే స్టేషన్ ఆల్రెడీ PlayStation 5 అని, PlayStation 5 Slim అని, దాంతో పాటుగా PlayStation 5 Pro అని చెప్పి 3 డిఫరెంట్ వెర్షన్స్ లోని అయితే PlayStation కన్సోల్స్ అయితే రిలీజ్ అయితే చేసింది. అయితే లేటెస్ట్ గా వచ్చినటువంటి రూమర్స్ ప్రకారం మనకి PlayStation 6 కూడా రాబోతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకి PlayStation 6 అనేది 2028-29 రిలీజ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ PlayStation వైపు నుంచి అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. బట్ రూమర్స్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు తొందరగానే అంటే 2027లోనే PlayStation 6 అని అయితే లాంచ్ చేస్తారు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే కనుక మనకి ఏదైతే ఈ నవంబర్ 19 గేమ్ రిలీజ్ కాబోతుందన్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా GTA 6 కి సంబంధించి, ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక GTA 6 వచ్చిందంటే ముందుగా కన్సోల్స్ కి వస్తుంది. కన్సోల్స్ లో మనకి PlayStation, Xbox ఉన్నాయి కాబట్టి వీ రెండు కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తే, ఎందుకంటే వీళ్ళకి సేల్స్ అని, ఎందుకంటే పీసీలో ఎవరు ఆడలేరు, కన్సోల్స్ లో ఖచ్చితంగా ఆడాలి. కన్సోల్స్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఆ టైంలోనే వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవాలని చూడాలి. మన కన్సోల్స్ అనేవి బేసిక్ లెవెల్ ఉన్నాయి అనుకోండి, గేమ్స్ ఆడలేదు అనుకోండి, మనం ఆ కన్సోల్స్ ని పర్చేస్ చేయం. దానికోసమని చెప్పి రెండు కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క హార్డ్వేర్ ని అయితే అప్గ్రేడ్ అయితే చేస్తున్నాయి. ఓవరాల్ గా బెటర్ పర్ఫార్మెన్స్ GTA 6 లాంటి గేమ్స్ కూడా చాలా మంచిగా రే ట్రేసింగ్ టెక్నాలజీతో మనకి గేమ్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి వీటిని హ్యాండిల్ చేసే విధంగా అయితే వీళ్ళు డిజైన్ అయితే చేస్తున్నారు. కాబట్టి క్యాష్ వీళ్ళకి కనెక్ట్ అయితే అవుతుంది కదా. సో మంచిగా వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి, సో వీళ్ళు కూడా కంపెనీని అప్రోచ్ అయ్యి, మీరు ఇంకొంచెం డిలే చేస్తే కనుక మేము మా వర్క్ ప్రోగ్రెస్ ని పెంచి ఈ కన్సోల్స్ అయితే డిజైన్ చేస్తాము అన్న మా ఉద్దేశం అయితే మనం అనుకోవచ్చు. సో నేనైతే పర్సనల్ గా ఇదే ఒపీనియన్ ఏంటంటే, ఈ మనకి 2026 నవంబర్ 19 అని చెప్పారు కదా, మేబీ 2027కి పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఈ టైంలో మనకి PlayStation నుంచి కానీ లేదా Xbox నుంచి కానీ కొత్తగా కన్సోల్ వస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. మేబీ చూద్దాం, ఒకవేళ ఇది నిజమైతే కనుక. లేదు మనకి ముందే వస్తే కనుక ఇంకొక సంవత్సరం పాటు అయితే ఉంది. ఈ సంవత్సరంలో మనం ఎంజాయ్ చేయాలంటే కనుక ఎంజాయ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీకు ఎంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసు అనేది అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బై.